పచ్చడికి టమాటాలు వాడకండి, రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఉంటాను. ఎంతైనా సాటి మొగుడు గుండెల్లో ధైర్యం నింపితే వచ్చే ఆనందమే వేరే. ఇంత తెలివైన మగాడు మొగుడుగా దొరికినందుకు నీకు లోపల లోపల చాలా గర్వంగా ఉంది కదా? బయటికి చాలా కోపంగా ఉంది. ఇదైనా పర్ఫార్మెన్స్ మాది. ఒకటల పార్ట్నర్షిప్ బాగుంది. కొట్టనంటే మొహం టైటానిక్ షిప్ లో 2 ముక్కలు అయింది. మా పార్టిసిపేషన్ ఎంతున్నా ప్రాఫిట్ మాత్రం మీ అకౌంట్ లోనే వేసుకుంటారే. మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం తప్ప క్లియర్ చేయడం ఎక్కడ వచ్చే? పెద్ద న్యూక్లియర్ మరి అంతా క్లియర్ చేయడానికి దాంట్లో 50% క్రెడిట్ ఇస్తే నీకేం పోద్ది? క్రెడిట్ కార్డులు ఇస్తే గానీ అడుగు బయటకి ఎట్లేరు. మీకు క్రెడిట్లు అంటే బయటికి వెళ్ళి పుచ్చులు లేకుండా 1/2 కేజీ వంకాయలు బేరవాడి కొనలేరు. మీకు బెల్లప్పులు కావాలి. మేము లేకుండా మీరు లేరు. మేము లేకుండా మీరు అసలు బయటకే పోలేరు. మేకను కొలిచినట్టు బలి చేస్తాం మాకు చేతగాడంటే. మీకు చేతకాకనే కదే బలిచ్చే మేకను కూడా మొగాళ్లే వండుతారు. ఇదిగో ఈసారి డైలాగ్ కొట్టే ముందు కొట్టకుండా చెప్పాలి, అర్థమవుతుందా? ఇంకా కొట్టడాలే చేసి చూపెట్టడాలే. ఏం చేస్తారు చపాతీలా? నువ్వు కర్రీ చేయవే. చేస్తాం. మోడల్ అంటే బాగా లోకమైపోయింది. అస్సలు మాట మీద నిలబడరు. ఏదో చేస్తాం, అది ఇదే ఫ్లో లో పెళ్ళేసాం. ఇంతకేం చేయాలి? ఏం చేయాలంటే జంప్ అయిపోవాలి. పెళ్ళాక జంప్ పెట్టి అయినా ఎవరితో జంప్ అవుతావు? కూర్చొచ్చుకుంటే మొహం బేజా ఫ్రై అయిపోద్ది. జంప్ అంటే ఆ జంప్ కాదు. మరి ఒలింపిక్స్ లో పొడిగాటి కర్ర పట్టుకుని దూకుతారు, పోల్ జంప్ పదా? అది కాదా? నీకు దండం పెడతానే, నన్ను కొంచెం ఆలోచించు నీవే. ఎంత చించినా చివరికి చిరిగేది మంచి ఇటీనే. టీమ్ స్పిరిట్ లేకపోతే మన టైం బాగున్నా మీ బావాలంటే టైమే నడిచింది. సరే నడవకుండా చెప్తావా? కంగాల్లో నా కాలు తొక్కేస్తా. చెప్పడాలేం లేవని ఇందాక చెప్ప కదా. అయితే చెయ్యి. చేస్తా. ఒసే లలిత, నీకు పెళ్ళి ఎన్నాళ్ళైందే? 7 ఏళ్ళు. 7 అడుగులేసి 7 సంవత్సరాలైంది. ఏనాడైనా మీ ఆయన లేకుండా అడుగు బయట పెట్టావనే? అలా పెడితే అడుగు పెట్టిన కాళ్ళు అడ్డంగా నరికేస్తాడు మా ఆయన. మరి నీకు పెళ్లి కుదిరిన కొత్తలో జాబ్ పర్పస్ ఆఫీస్ లో ఫారెన్ ఆఫర్ వస్తే వెళ్ళనిచ్చాడానే మీ ఆయన? లేదు. పెళ్ళయ్యాక ప్రపంచం మొత్తం తిప్పి చూపిస్తానన్నాడు, చూపించాడానే? అస్సలు లేదు. కానీ ఎప్పుడూ పనిచేయని కిచెన్ మాత్రం బాగా చూపించాడు. మనకి 7-8 వయసు ఉన్నప్పుడు ఆడపిల్ల చిన్న వయసు అడుగు బయట పెట్టకూడదు అన్నారు. అవును. 16 ఏళ్ళు వచ్చాక వయసుకొచ్చిన ఆడపిల్లవి అటు ఇటు తిరగకూడదు అన్నారు. అవునవును. 22 ఏళ్లకే పెళ్లి చేసి పెళ్ళైన ఆడపిల్లవి ఒక్కదానివే ఎక్కడికన్నా వెళ్తే నలుగురు ఏమనుకుంటారని తాళి కట్టించుకున్నందుకు మన కాళ్ళకి తాళ్లు కట్టారు. ఇది ఇంకా నాకు తెలియదు. తెలుస్తుంది, కంగారు పడుకు. పిల్లలు పుట్టాక తల్లి వయసు అంటారు, వాళ్ళు పెరిగాక పెద్ద వయసు అంటారు, వాళ్ళు పెళ్లిళ్ళు అయ్యాక ఈ వయసులో ఇదేం పోయే కాలం అంటారు. మరి ఏ వయసులో మగాళ్ళు లేకుండా ఆడవాళ్ళు ఒంటరిగా వరల్డ్ టూర్ వేస్తామే? మొగుళ్ళు తీసుకెళ్లేదాకా నోరెలు పెట్టుకొని చూస్తూ ఉండాలా? ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? మనం కాలేజ్ డేస్ లో వేద్దాం అనుకున్న గోవా టూర్ ఇప్పుడు వేద్దాం అంటున్నా. వితౌట్ హస్బెండ్స్, ఓన్లీ విత్ అవర్ ఫ్రెండ్స్. వర్కౌట్ అవుతుంటావా? విడాకులు ఇచ్చేద్దాం అడ్డు చెప్తే. అసలే ఇప్పుడు 6 నెలల టైం కూడా అవసరం లేదు. నేను రెడీ. మిగతా ఇద్దరిని కూడా రెడీ చెయ్యి. అద్ది లలిత అంటే నువ్వు నీ కార్ని సర్వీసింగ్ ఇచ్చి రెడీగా పెట్టు, నేను వాళ్ళ విప్లవం తెస్తా. తొందరగానే. ఒసే కాలేజ్ ఫ్రెండ్ కళ్యాణి, మీ అత్త ఇంకా నిన్ను వేపుకు తింటుందా? వైలో పెట్టి బెండకాయ వేపుడు వేపినట్టు వేపిస్తుంది. మరి మీ ఆయన ఏమనట్లేదా? ఫ్రైలో నూనె పోసేది ఆయనే. మరి ఇంకా ఎలా వేగుతున్నావే? అంతకు